హాయ్ అండి, అందరూ ఎలా ఉన్నారు? పులిహోర అంటే ఇష్టపడని వాళ్ళు ఎవ్వరు ఉండరు. అందులో మామిడికాయ పులిహోర అంటే ఇష్టపడే వాళ్ళు చాలామంది ఉంటారు. చాలా సింపుల్గా, చాలా టేస్టీగా మామిడికాయ పులిహోర ఏ విధంగా తయారు చేయాలో నేను మీకు ఈ వీడియోలో చేసి చూపిస్తాను. ఇంతకన్నా ముందుగా మన వీడియోలని, మన ఛానల్ని మొదటిసారి చూస్తున్న వాళ్ళు లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, పక్కనే ఉన్న బెల్ ఐకాన్ కూడా ప్రెస్ చేయండి. ముందుగా ఒక గ్లాస్ రైస్ తీసుకొని, ఒక గ్లాస్ రైస్కు 2 గ్లాసులు వాటర్ పోసుకొని ఈ విధంగా వండుకొని రైస్ పొడి పొడిగా ఉండేటట్టు ఆరబెట్టుకోవాలి. తర్వాత స్టవ్ పైన ఒక కడాయి పెట్టి 4 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ బాగా హీటెక్కిన తర్వాత 1 టీ స్పూన్ పచ్చెనగపప్పు, 1 టీ స్పూను మినపప్పు, 1 టీ స్పూను ఆవాలు, 1 టీ స్పూను జీలకర్ర వేసుకోవాలి. ఇలా వేసుకొని గరిటె పెట్టి ఈ విధంగా కలుపుకోవాలి. తర్వాత ముందుగా కట్ చేసి పెట్టుకున్న పచ్చిమిర్చి కూడా ఇందులో వేసుకోవాలి. ఇలా వేసుకొని తర్వాత 2 టేబుల్ స్పూన్లు వేరుశనగపప్పు కూడా ఇందులో వేసుకోవాలి. ఇలా వేసుకొని ఒకసారి గరిటె పెట్టి ఈ విధంగా కలుపుకోవాలి. ఈ విధంగా కలుపుకున్న తర్వాత 2 రెమ్మల కరివేపాకు కూడా ఇందులో వేసుకుందాం. ఇందులో వేసుకొని ఈ విధంగా కలుపుకొని తర్వాత 1 టీ స్పూను పసుపు కూడా ఇందులో వేసుకోవాలి. ఇలా వేసుకొని మళ్ళీ ఇంకోసారి గరిటె పెట్టి ఈ విధంగా మొత్తం కూడా మిక్స్ అయ్యేటట్టు కలుపుకోవాలి. తర్వాత 1 టీ స్పూను ఇంగువ పొడి, 1 టీ స్పూన్ మెంతు పొడి, 1 టీ స్పూను సాల్ట్ వేసుకొని మొత్తం కూడా ఈ విధంగా గరిటె పెట్టి కలుపుకోవాలి. ఇలా కలుపుకున్న తర్వాత మనం ముందుగా తురిమి పెట్టుకున్నటువంటి 1 కప్పు మామిడికాయను కూడా ఇందులో వేసుకోవాలి. ఇందులో ఈ విధంగా వేసుకున్న తర్వాత గరిటె పెట్టి మొత్తం కూడా మిక్స్ అయ్యేటట్టు కలుపుకోవాలి. కలుపుకున్న తర్వాత 2 నిమిషాలు మూత పెట్టి బాగా నూనెలో మగ్గనిద్దాం. 2 నిమిషాల తర్వాత మూత ఓపెన్ చేసి చూద్దాం. ఇలా మూత ఓపెన్ చేసి మళ్ళీ గరిటె పెట్టి ఇంకొకసారి బాగా కలుపుకోవాలి. ఒకసారి సాల్ట్ సరిపోయిందో లేదో చూసుకొని, సరిపోకపోతే ఇంకొంచెం సాల్ట్ వేసుకోవాలి. అలా వేసుకున్న తర్వాత గరిటె పెట్టి మొత్తం కూడా ఒకసారి మిక్స్ అయ్యేటట్టు తిప్పుకోవాలి. ఇలా తిప్పుకున్న తర్వాత మూత పెట్టి ఒక 2 నిమిషాలు మొత్తం కూడా బాగా మగ్గనివ్వాలి. 2 నిమిషాల తర్వాత మూత ఓపెన్ చేసి చూద్దాం. ఇలా మూత ఓపెన్ చేసి గరిటె పెట్టి ఒకసారి మొత్తం కూడా కలుపుకుందాం. ఇలా కలుపుకొని ఒకసారి ఉడికిందా లేదా చూసుకొని, ఇలా ఉడికిన తర్వాత మనం ముందుగా ఆరబెట్టుకున్నటువంటి రైస్ని ఇందులో యాడ్ చేద్దాం. అదేవిధంగా తర్వాత సాల్ట్ను కూడా ఇందులో యాడ్ చేద్దాం. సాల్ట్ చూసి వేసుకోవాలి. నేనైతే ఇక్కడ 2 స్పూన్లు వేస్తున్నాను. మళ్ళీ మీరు కూడా చూసి దాన్ని బట్టి వేసుకోవాలి. ఇలా వేసుకున్న తర్వాత మొత్తం కూడా మిక్స్ అయ్యేటట్టు ఇంకొకసారి రైస్ని ఈ విధంగా కలుపుకోవాలి. చూశారు కదా ఏ విధంగా కలుపుతున్నాం, ఈ విధంగా కలుపుకోవాలి. ఫైనల్గా ఈ విధంగా వచ్చింది. మొత్తం కూడా ఈ విధంగా మిక్స్ చేసుకోవాలి. ఇలా మిక్స్ చేసుకొని అన్ని సమపాలలో సరిపోయినా లేదనేది చూసుకోవాలి. సాల్ట్ సరిపోయిందా లేదా చూసుకోవాలి. ఇంతేనండి, చాలా సింపుల్. మనకి మామిడికాయ పులిహోర రెడీ అయినట్టే. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.